నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. పిల్లలు చదువుకోకుండా ఈ పనులేంటి, ఏమేంటి, సరళేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెబుతోంది అనుకుంటున్నారా? ఈ వార్త విన్నాక నేనేంటి, మీరు కూడా ఇదే అంటారు. అవును, అసలేం జరుగుతోంది? చదువుకోవాల్సిన వయసులో ప్రెగ్నెన్సీ ఏంటి? బుద్ధిగా చదువుకో, భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సింది పోయి కొందరి పోకిరిలా మాయ మాటలు నమ్మి గర్భం తెచ్చుకోవడం ఏంది? అసలేం జరుగుతోంది? మొన్న మధ్యప్రదేశ్లో 10th ఎగ్జామ్స్ రాస్తూ పెళ్లి కాకుండానే వాష్రూమ్లోనే బిడ్డకు జన్మించిన యువతి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఆ యువతి 9 నెలలు నిండి కూడా తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, హాస్టల్ నిర్వాహకులకు కూడా తెలియకపోవడం ఇక్కడ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు తెలంగాణలో మరో యువతి పెళ్లి కాకముందే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుండగా గర్భస్రావం. మరేంటి ఆ స్టోరీ? అసలేం జరిగింది అనేది ఇవాల్టి స్టోరీలో తెలుసుకుందాం రండి. విషయంలోకి వెళితే, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందేగా. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఓ ఇంటర్ పరీక్షా కేంద్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలిక ఇంగ్లీష్ పరీక్ష రాయటానికి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఇన్విజిలేటర్కి అనుమతి కోరి టాయిలెట్కి వెళ్ళింది. అయితే ఇంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఇన్విజిలేటర్స్ వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. మరుగుదొడ్డి నుంచి బయటకు వస్తున్న బాలిక నడకలో అక్కడున్న వాళ్లకు అనుమానం వచ్చింది. వెంటనే అక్కడున్న సిబ్బంది బాత్రూంకు వెళ్లి చూడగా బాత్రూం బేసిన్లో మృత శిశువు పడి ఉండటాన్ని చూసి షాక్కి గురయ్యారు. ఇంత జరిగినా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, తోటి విద్యార్థులకు కానీ, హాస్టల్ వాళ్ళకు కానీ చెప్పలేదు. ఎందుకని? అక్కడున్న ఇన్విజిలేటర్స్ నిలదీయగా సమాజంలో పరువు పోతుందనే భయంతోనే తాను ఎవరికీ చెప్పలేదు అని చెప్పింది. ఇక గర్భస్రావం అయిన బేబీ ఎక్కడా అని నిలదీయగా ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్రూంలోని బేసిన్లో కుక్కినట్లు బాలిక వెల్లడించింది. ప్రస్తుతం ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక బాలిక 5 నెలల గర్భవతి అని, పరీక్షకు వచ్చే ముందు గర్భస్రావం మాత్రలు వినియోగించి ఉంటుందని, దానివల్లే తీవ్ర రక్తస్రావానికి గురై గర్భస్రావం అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక విద్యా సంస్థల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బాలిక చదువుతున్న కళాశాలకు, హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చారు. మరోపక్క ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సదరు బాలిక గర్భం ఎలా దాల్చిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా హాస్టల్ నిర్వాహకులను నిలదీస్తారు. బాలికకు గర్భం ఎలా వచ్చింది? అందుకు కారకులెవరు? ఇంత జరుగుతున్నా హాస్టల్ నిర్వాహకులకు తెలియకపోవడం ఏంటి అనే ప్రశ్నలు వేస్తున్నారు పోలీసులు. మరి ఈ కేసులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక గతంలో కూడా ఇలాంటి ఘటనలే చాలా జరిగాయి. పరీక్షలు రాసేందుకు వెళ్లిన స్టూడెంట్ 12 బిడ్డకు జన్మించింది. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఈ ఘటన 2022లో బీహార్లో చోటు చేసుకుంది. 2022 సంవత్సరంలో బాగల్పూర్లోని ఇంటర్ పరీక్షలు రాసేందుకు వెళ్లిన రూపా కుమారి అనే స్టూడెంట్ ఎగ్జామ్స్ రాసేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చింది. ఇక అదే సమయంలో బిడ్డకు జన్మించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరీక్ష రాయడానికి వెళ్లి తల్లిగా పాస్ అయింది. ఇక నిన్నగాక మొన్న మధ్యప్రదేశ్లోని ఇండో జిల్లా బెద్మా ప్రాంతానికి చెందిన ఓ బాలిక థార్ జిల్లా పీథంపూర్లోని ఓ ప్రైవేటు పాఠశాల పరీక్షా కేంద్రంలో 10వ తరగతి మ్యాథమెటిక్స్ పేపర్ పబ్లిక్ పరీక్ష రాసేందుకు వెళ్లి పరీక్ష ప్రారంభమైన కాసేపటికే విద్యార్థినికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఇన్విజిలేటర్ అనుమతి తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది. అయితే చాలాసేపటి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో ఇబ్బంది కంగారు పడ్డారు. పైగా వాష్రూమ్ లోపల నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. తీరా వెళ్లి చూస్తే అప్పుడు బయటపడింది అసలు ముచ్చట. బాత్రూంలో యువతి ఓ శిశువుకు జన్మించింది. కాగా ఆమె గర్భం దాల్చినట్లు ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియకపోవడం ఇంకా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ యువతిని పోలీసులు విచారిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.